నమస్తే. తేగల కృష్ణారెడ్డి. ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీలో అంత యాక్టివ్‌గా లేరు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇది వాస్తవం అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సెక్రటేరియట్‌లో కలిశారు. చాలాసేపు రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తేగల కృష్ణారెడ్డిని బరిలోకి దింపాలి. ఎందుకంటే ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలు ఉండగా 12కు పైగా మనం గెలవాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో చేవెళ్ల మహేశ్వరం ఆ ప్రాంతంలో తేగల కృష్ణారెడ్డి ఒక కీలకమైనటువంటి బలమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయనకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంటు స్థానం కాంగ్రెస్దే అనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా ఆయన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కాంగ్రెస్లో కాంటాక్ట్లు ఉన్నారు. కానీ తేగల కృష్ణారెడ్డి అంశం కొంత డిఫరెంట్. ఎందుకంటే ఆయన కొద్ది కాలం నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. పార్టీలోనూ ఉన్నారు, కానీ ఆయనకు మొన్న ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. సో ఇలాంటి సందర్భంలో ఆయన అలక మీద ఉన్నారు అని ప్రచారం జరిగింది. వాస్తవానికి 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి. 2018లో ఆయన పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి, కానీ ఓటమి చెందారు మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి చేతిలో. ఈసారి టికెట్ వస్తుందని భావించారు, కానీ ఎక్కడా కూడా ఇవ్వాల. సో ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీ మారాలనే ఆలోచనలు ఉన్నట్లు, దానికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు ఇది కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు కలిశారు. అది చాలా హల్చల్ అయింది. దాని మీద చాలా విచిత్రమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇట్లాంటి తరుణంలో తేగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని భేటీ అవ్వటం, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆయన త్వరలోనే హస్తం గూటికి చేరబోతున్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి తేగల కృష్ణారెడ్డి కన్ఫర్మ్గా పోటీ చేయబోతున్నారు అనేది మొత్తం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.